చాలామంది అన్న తమ్ములు కానివ్వండి, అక్క చెల్లెలు కానివ్వండి, మన చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, జానెడు స్థలం లేదంటే ఒక అడుగు స్థలం కోసం పోరాడుతూ ఉంటారు, కొట్టేసుకుంటూ ఉంటారు, కేసులు పెట్టేస్తూ ఉంటారు, కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉంటారు. ఒకరు మొక్కలు ఒకరు చూసుకోరు, పగలు ప్రతీకారాలతో నిండిపోతూ ఆరాటాలు పోరాటాలు చేసేస్తూ ఉంటారు. అసలు మనం పోయినప్పుడు కనీసం మన ఒంటి మీద బట్టలు కూడా రావు. మనం ఎలా పుట్టామో అలాగే పోతాము. అలాంటప్పుడు ఎందుకు ఈ ఆరాటం, ఎందుకు ఈ పోరాటం? కొంచెం స్థలం కోసం ముఖముఖలు చూసుకోకుండా చక్కగా కలిసిమెలిసి ఉన్న ఒక మంచి రిలేషన్స్ని కూడా పక్కన పెట్టేస్తూ ఉంటారు. మీకు కామెడీగా అనిపించదా? మీరు చనిపోయిన తర్వాత చిచ్చి వీడా పిల్లికి కూడా పిచ్చి వీడు ఇలా చచ్చాడు అని చెప్పుకోవడం అవసరమా? లేకపోతే పలానా ఆవిడ ఇలా చేసేది అని చెప్పుకోవడం అవసరమా? మనం ఆస్తులు గడించుకోవడం ముఖ్యం కాదు. అందరి మనసులో కొంచెం కొంచెం చోటు సంపాదించుకోండి. ఎందుకంటే అది మీరు చచ్చిపోయినా కూడా మీరు బ్రతికుంటారు. పలానా వాళ్ళు ఇలా పెట్టేవాళ్ళు, ఇలా చూసేవాళ్ళు అని మీ మంచి 10 మంది చెప్పుకుంటారు. అంతేగాని కొంచెం స్థలం కోసమే రిలేషన్స్ వదిలేసుకుని మన చుట్టాలని మన చుట్టుపక్కల వాళ్ళని కూడా పట్టించుకోకపోతే దానికన్నా బుద్ధి తక్కువ పని ఇంకొకటి ఉండదు. మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు చచ్చిపోతామో ఎవరికీ తెలియదు. ఇంతరాని ఈ గొడవలు ఎందుకు, ఈ కొట్లాటలు ఎందుకు, ఈ పోరాటాలు ఎందుకు? బ్రతికున్నంతకాలం అందరితో కలిసిమెలిసి ఉండండి. ఓకేనా?